హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి తలకాయ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా తలకాయ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని 4 యాలకులు, అలాగే 4 లవంగాలు, 3 దాల్చిన చెక్క అండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఎండి కొబ్బరి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలండి ఒక 15 వరకు వేసుకున్నాను. దాని తగ్గినట్టుగా అల్లంని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలండి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మిక్సీ గ్రైండింగ్ పెట్టి మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పేస్ట్ని. నేను ఇక్కడ కేజీ తలకాయని తీసుకున్నాండి. శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కాస్తంత కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో అది బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తలకాయ కర్రీ కోసం ముందుగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అన్నీ పచ్చి మసాలా వేసాం కాబట్టి ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలండి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు తలకాయని యాడ్ చేసుకుందాం. హాఫ్గా యాడ్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. సో ఇలాగా హాఫ్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మీకు తగినట్టుగా. ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత మిగిలిన తలకాయ కూడా వేసేసుకోవాలి. ఫైవ్ టు 10 మినిట్స్ వరకు ఇలానే కుక్ చేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టకుండా చక్కగా కుక్ అయిన తర్వాత మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్ వరకు ప్రెషర్ కుక్కర్ చేసుకోవాలి. సో నాకైతే 6 విజిల్ కల్లా చక్కగా ఉడికిపోయిందండి. తలకాయ కూర ఆల్మోస్ట్ అందరూ తింటారండి. చక్కగా వైట్ రైస్ పెట్టుకొని పక్కనే రసం పెట్టుకోవాలి. సో తలకాయ కూర చక్కగా తినేస్తారు. అలాగే రోటీ పుల్కాస్తో కూడా తినచ్చండి. తినేవాళ్ళు రోటీస్తో కూడా చక్కగా తలకాయ కూర తినేస్తారు. సో ఇలాగా కూడా ట్రై చేసి చూడండి. తలకాయ చాలా లేతగా ఉంటే చక్కగా తొందరగా ఉడికిపోతుందండి. బాగా ముదురుగా ఉంటే కాస్త విజిల్ ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే 6 విజిల్కి పెట్టాను. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.